గుంటూరు మిర్చి యార్డులో ఇవాళ జగన్ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ కారణంగా జగన్ ను యార్డులోకి అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో యార్డ్ అధికారులు వైసీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. యార్డులోకి వస్తే కేసులు నమోదవుతాయని వారు హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిషేధం అంటూ మైక్లో ప్రచారం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ అనౌన్స్మెంట్ చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో అనౌన్స్మెంట్ అంటూ యార్డులో జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. గుంటూరు మిర్చి యార్డులో ఇవాళ జగన్ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ కారణంగా జగన్ ను యార్డులోకి అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, వినిపిస్తుందా? ఏమని ఈరోజు గుంటూరు మిర్చి యార్డులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రానున్నారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులు సమస్యలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఈరోజు గుంటూరు పర్యటన పెట్టుకున్నారు. అయితే గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడికి అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు మిర్చి యార్డు వద్ద ఉన్నాము. 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వచ్చేందుకు అక్కడ వైసీపీ పార్టీ నేతలు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇప్పటికే కృష్ణా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల అధికారిగా ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ యార్డ్ అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎన్నికల కోడ్ కారణంగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతి లేదు అంటూ కూడా నిన్ననే మిర్చి యార్డు అధికారులు వైసీపీ నేతలకు, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుకు, అదేవిధంగా మాజీ యార్డు చైర్మన్గా ఉన్న నిమ్మకాయల రాజనారాయణ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే తాము ఎన్నికల్లో బరిలో పోటీలో లేము కాబట్టి తమకు ఎన్నికల కోడ్ వర్తించదనే తీరులో కూడా వైసీపీ నేతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే యథావిధిగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 10 గంటలకు జగన్మోహన్ రెడ్డి వస్తారని ముందస్తు షెడ్యూల్ ప్రకటించినప్పుడు కూడా 1 గంట ముందుగానే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు మిర్చి యార్డుకి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఒకవైపు గుంటూరు మిర్చి యార్డులో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసి రైతులను పరామర్శించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేయగా, మరోవైపు అనుమతి లేదు, ఎన్నికల కోడ్ కారణంగా అనుమతి లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ వస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం తాడేపల్లి కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారికి అనుమతి కోరుతూ కూడా వైసీపీ నేతలు అనుమతి కోరగా కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమంటూ కూడా స్పష్టమైన ఎన్నికల కమిషన్ కార్యాలయం స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం, మరోవైపు గుంటూరులోని ఎన్నికల అధికారి, అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డు అధికారులు ఇక్కడ ఎన్నికల కోడ్ కారణంగా అక్కడ జగన్మోహన్ రాజకీయ కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వస్తారా లేదా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వస్తే ఎన్నికలకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఒక స్పష్టత లేకుండా ఉంది. అయితే 10 గంటలకు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి మిర్చి రైతులను పరామర్శించి ఇక్కడున్న వారి సమస్యలు తెలుసుకునేందుకు కూడా స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మిర్చి ధరలపైన, మిర్చి రైతుల సమస్యలపైన సమీక్షా సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు మిర్చి రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోనూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోనూ మూడు పర్యాయాలుగా లేఖలు రాశారు. ఎల్లుండి కూడా మరోసారి రాష్ట్ర సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి మిర్చి రైతుల సమస్యలను కూడా వివరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడికి ఏం మాట్లాడతారనేది కూడా ఇప్పుడు ఒక రకమైన ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. హలో
ఎగుమతి దిగుమతి మరియు ముఠా కార్మికులకు ముఖ్య గమనిక. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి 8/3/2025 వరకు అమలులో ఉన్నందున మార్కెట్ యార్డు నందు ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ సమావేశములు కానీ నిషేధించడమైనది. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునబడను. ఇట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు.